యాక్షన్. హాయ్, ఏంట్రా నువ్వు నీ అవతారం? ఏంటి మ్యాటర్? రే, నీకు ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా వాళ్ళతో తిరుగుతూ నువ్వు కూడా చెడిపోతావు అని. అయితే చూడు, గుంటనొక్కలు ఎలా చూస్తున్నాడు. వాడు చెప్పలేక నేను పంపించాడా? ధైర్యం ఉంటే వాడిని వచ్చి చెప్పమను, సరేనా? అదంతా పక్కకు పెడితే నీకు ఓకే అయితే చెప్పు, ఆలోచిస్తా. మాకు తెలీదా దాన్ని ఎంత ట్రై చేస్తున్నావు? నీకు ఒకటి తెలియదేమో, అది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మా డాడీకి చెప్పానుకో తీసి ఇచ్చి పంపించేస్తాడు. ఆలోచించు. ఒకవేళ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నా గురించి ఆలోచించు, అర్థమవుతుందా? నీకు తెలియదురా, అది పట్టించుకోవట్లేదు. నేను ఇంత ఇలా వెంటబడుతున్నా. వాడు చూడు జిడ్డు మొహం గాడు. వాడి మొహానికి నేనేంట్రా? అయితే మన ఇద్దరు సెట్ అవుతాం, అర్థమవుతుందా? బాగా ఆలోచించి చెప్పు, సరేనా? బాయ్. యాక్చువల్లీ ఇది పోయింది, వేరే డైలాగ్ అనుకో, వేరే ఇంకేదో చెప్పేసి. మీరు అది చెప్పండి. ఓకే, ప్రాక్టీస్ చదివా? అన్నమ్మా ప్రిపేరేవా? మా అమ్మాయి కనపడుతుంది. యాక్షన్. లేకపోతే లేకపోతే ఏంట్రా? లేకపోతే ఏంటి? కంప్లీట్ చేయి. ఎక్స్ అంటే పెద్ద సెలబ్రిటీ, మళ్ళీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది కాదురా, ప్రేమిస్తున్నాను క్లియర్గా చెప్పకుండా షకలు కొడుతూ అక్కడికి చూసిన ప్రతి ఒక్కరు మీరు లవర్స్, రేపు మాప పెళ్లి చేసుకుంటారని ఫీల్ అయ్యే విధంగా మూవీ అయితే ఇలా నువ్వు పెళ్లి చేసుకుంటావని అడిగితే నేను ఇప్పుడు నేను ఫ్రెండ్గానే చూసాను కానీ లవర్గా ఎప్పుడు చూడని చెప్పి నీ చేతిలో పెళ్లి కార్డు పెట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఫోన్ చేసినా మెయిల్ చేసినా నీకు రెస్పాన్స్ రాకుండా నీకు అర్థం కాలే? అరే లేదురా, అది నేను టెస్ట్ చేస్తుంది, నేను సీరియస్గా ప్రేమిస్తాను అనుకుని నువ్వు బ్రహ్మలో బతకడమే కాకుండా మా అందరికి ఒక పెద్ద పతితూ ప్రూవ్ చేస్తానని చెప్పి కళ్యాణోపం దాకా తీసుకెళ్ళు. ఏమైంది? నీ కళ్ళతో చూసాక నీకు అర్థం కాలేదు ఎంత పద్ధతి అని. ఒకటి కాదు, రెండు కాదు, 4 సంవత్సరాలు రా తన ఆలోచనల పని నీ కెరీర్ ఆగం చేసుకున్నావు. అరే ఇప్పుడిప్పుడే శుద్ధి పుణ్యమాను కొనుక్కొస్తున్నావు అనుకుంటే మళ్ళీ ఎందుకు ఇట్లా పిసకథలు పడుతున్నావు? ఇంత శుద్ధి చెప్పినా లేదా తనని కలుస్తున్నట్టు. ఏంటి? నన్ను ఇష్టపడుతున్నావా? హో, నీ వయసు ఎంతరా? ఆహా, నువ్వు 10th క్లాస్, నేనెంత? నా ఏజ్ ఎంత? 24. ఒకసారి నువ్వు ఏంటి అని ఆలోచించావా? నేనెక్కడా, నువ్వెక్కడా? నన్ను లవ్ చేస్తున్నావా? ఫస్ట్ చదువుకో. నువ్వు స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నావు, లవ్ చేయడానికి కాదు. ఏంటమ్మా? ఆహా, అరే నేను మేడం అనుకున్నావా, నీ క్లాస్లో స్టూడెంట్ అనుకున్నావా? ఆహా, భలే ఉంది. సరే పద, మీ ఇంటికి వెళ్దాము. మీ అమ్మ వాళ్ళ ముందు చెప్పు ఈ మాట. ఏంటమ్మా? అరే నీ పేరేంట్రా? ఏమన్నా? ఓహో, నన్ను ఎన్నిసార్లు చూసావు? నీ ఏది తెలుసా నీకు? నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ చదువుకో. చదువుకోవడానికి నువ్వు స్కూల్కి వచ్చేది. 10th క్లాస్లో లవ్ ఏంట్రా? చంపలు పగిలిపోతాయి అట్లే. ఇంకొకటి మనం చెప్పడం సిచ్యువేషన్ మీరు ఇచ్చిందా? మీరు ఫస్ట్ మీ ఓన్ చేశారా? ఓన్ సీన్ ఏదన్నా చేశారా? చేశారా? సీన్ ఆర్డర్ సార్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. మీరు నువ్వు అవినాష్ కదా? యా, నేను గుర్తుపట్టలే. 4 years బ్యాక్ 7 G బృందావన్ కాలనీ మా ఫ్లాట్ ఆపోజిట్లో ఉండేవాడిని. యా, రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే
బస్ స్టాప్ వరకు ఫాలో అవుతూ నన్ను పడేయడానికి తెగ ట్రై చేసేవాడివి. గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు? నేనైతే యావరేజ్. నేను చూస్తుంటే అర్థమవుతుంది చాలా మారిపోయావు. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? సారీ, ఆ అమ్మాయి. ఓ సారీ. హాయ్. యా, బై ద వే, నేను ఉండేది పక్కనే. విల్ మీట్ సమ్ టైమ్. ఓకే, బాయ్ బాయ్. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్చిపోయిన పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది? ఈ రావణుడంటే ఏమనుకుంటేవి? కైలాసాన్ని కుల్పి ఆ శివుడిని వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదాన యక్ష కిన్నర కింపుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడును. ఈ అణువణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశ కంఠుడు ఈ రావణుడు. రోలింగ్ యాక్షన్. మీరెత్తికెళ్ళిన ఆమె నాకు కావలసిన అమ్మాయి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమన్నా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు ఒక మగాడు ఆడదాన్ని చెరిచేది వినుంటారు. ఇప్పుడు ఒక మగాడు మగాడిని చరిస్తే ఎట్టుండదో మీకు చూపిస్తా. ఈవేళ నుండి మిమ్మల్ని వెంటాడేది చావు, మీ వెంట వచ్చేది చావు, మీరు కోరుకునేది కూడా చావే. ఇయాల్టి సంధి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకాడినా, ఏ గొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టులో పెట్టలేచినా అది ఈ మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి అలికిడే. రోలింగ్ యాక్షన్. ఏమి అది ఏడిపోతున్నావు? అది కాలేజా? సాటర్డే కదా నీ వాళ్ళ కాలేజ్ ఎడికెళ్ళి వచ్చింది నీకు? నాకు తెలుసు నువ్వు ఏడి పోతున్నావు, నాకు తెలుసు. ఇట్లా కథలు వాడికి అర్థమవుతున్నాయి. నేను చూసినా, నేను ట్యాంక్ బండ్ కాడ మీ ఇద్దరిని చూసిన, మాట్లాడు కల్లుడు ఇకలు పక్క పక్కన అన్నీ చూసినా నేను. ఇగో లవ్వు గివ్వ నాకు కథలు చెప్పక, అర్థమవుతుందా? ఇంకోసారి నాకు వాటితో కనపడ్డావు కాళ్ళు చేతులు కొట్టి కూర్చోబెడతావు. ఇంకోసారి పెళ్ళి అన్న మాట కూడా నీ నోట్లో నుంచి రావద్దు. ఎవరికైనా కొడతా, నీకు కాదు ఆనికి. పెళ్ళికి కూడా వైకల్పన చేస్తాను, అర్థమవుతుందా నీకు? చల్ లోపడు వాడు. కొంచెం మళ్ళీ అట్లా రాదండి వాయిస్. మనిషికి నీ బడ లాంగ్వేజ్ బాగుంది తమ్ముడు. కొంచెం పొద్దున చెప్పించలేదా? రోలింగ్ లాస్ట్ ఓడే యాక్షన్. ఏమే ఎడిపోతావు? కాలేజా? సాటర్డే కదా ఇవాళ, హాలిడే కదా. నేను కాలేజ్ ఫోన్ చేసి కనుక్కున్నా, నీకు హాలిడే లేదు, ఏం లేదు, కాలేజ్ లేదు, ఏం లేదు. నువ్వు వాడిని గలానికి పోతున్నావు. నాకు తెలిసే నువ్వు నాకు కథలు చెప్పకు. నేను చూసినా, ఇద్దరు ట్యాంక్ బండ్ కాడ కూర్చొని ముచ్చట్లు ముద్దులు అన్నీ చూసినా నేను. అర్థమవుతుందా నీకు? ఇగో లవ్వు గివ్వు నా దగ్గర కథలు పడకు, పోయి లోపల కూర్చో. ఇంకోసారి పెళ్ళి గిల్లి అన్నావు అనుకో, కాళ్ళు చేతులు కొట్టి పెళ్ళికి పనికి రాకుండా చేస్తా. నిన్ను కాదు వాడిని. యాక్షన్. డాడీ, నాకు విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఇది నేను మీకు వేరే సిచ్యువేషన్లో వేరే విధంగా చెప్దాం అనుకున్నాను అన్న. కానీ ఇలా మీ ముందు మీ కళ్ళలోకి చూడటమే కూడా నాకు అది అలా ఉంది. దోషిలా నించొని చెప్తున్నాను. మీ బాధ నాకు అర్థమైంది. నా మాట వినండి డాడీ, ఒకసారి నా మాట. నేను చెప్పింది డాడీ, మీరు చూసింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. కానీ అక్కడ ఏం జరిగిందో నన్ను మాట్లాడినవరా? ఇంకా ఒకసారి నా బాధను అర్థం చేసుకుని నేను చెప్పింది నా వైపు. డాడీ, నేను మీ కొడుకుని. నా వైపు నుండి ఆలోచించండి ఒక్కసారి. నా వైపు నుండి ఆలోచించండి. నేను చెప్పేది వినండి డాడీ. నేను తను చాలా ప్రేమిస్తున్నాడు డాడీ. తనంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు ఈ విషయం నేను సెటిల్ అయిన తర్వాత, నేను మంచి పొజిషన్లో ఉండేటప్పుడు చెప్దాం అనుకున్నా.
కానీ ఇలా ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళ నుంచి డాడీ నేను తప్పు చేయలా, నేను ఏం చేశానో నాకు తెలుసు, తను నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది డాడీ, తన గురించి నాకు కంప్లీట్గా తెలుసు, తను ఏంటో నాకు తెలుసు. మీరు ఏం విన్నారో నాకు తెలియదు, ఎవరు ఏం ఎలా చెప్పారో నాకు తెలియదు. ఒక్కసారి నా స్థానంలోకి వచ్చి ఒక్కసారి నా వైపు నిల్చొని నాలా ఆలోచించి నిజంగా నేను చేసింది తప్పు అంటే మీరు చెప్పండి నాన్న, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నేను చెప్తాను. కానీ ఈ అమ్మాయిని కాదని మాత్రం నేను అనలేను. ఇది నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానని అనుకోవద్దు, కానీ నాకు ఎలా అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏడలా మీరు ఇలా మాట్లాడుతుంటే మీ మాటలకి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇష్టం. కట్ 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 చేసి రోలింగ్ యాక్షన్. నా పేరు రఘునాథన్. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. దాంతో మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. రోలింగ్ యాక్షన్. నా పేరు రఘునాథన్. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. దాంతో మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మా పిన్ని నన్ను రోజు కొట్టేది. అందుకే నేను చిన్నప్పుడు ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయాను. ఎలాగోలా కష్టపడి నేను 10th క్లాస్ పరీక్ష రాస్తుంటే నా పక్కనోడు స్లిప్ పెట్టి స్క్వేర్ రాగానే నా దగ్గర పడేశాడు. దాంతో వాళ్ళని సస్పెండ్ చేశారు. అలా నా చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రండి రాజేష్ గారు, మీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాను ఏంటి అని. ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు సార్. నాలో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఆ బాధతో పాటు చెప్పుకోలేనంత సంతోషం కూడా ఉంది సార్. నేను ఎప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి ఒక అరగంటన్నా కూర్చోపోతే ఆ రోజు నేను సంతోషంగా ఉండలేను సార్. ఎందుకంటే ఈ ప్లేస్ నాకు జ్ఞాపకం. ఎన్నో జ్ఞాపకాలను ఉంచుకున్నాను సార్. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ రెండిళ్ళు కనిపిస్తున్నాయి సార్ మీకు. ఆ రెండిళ్ళు, ఆ ఇంట్లోనే మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరం అదే ఇంట్లో ఉన్నాం సార్. పక్కనే సిరి నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి సార్ సిరి. అందరం ఒకే ఇంట్లో ఉన్నాం సార్. పక్కనే సిరి. చిన్నప్పటి నుంచి నాకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను సిరి ఎంతగానో ప్రేమలో ముని ఆకాశమే అద్దు. ఎప్పటి నుంచో చెప్పలేను సార్, అది నా మాటల్లో నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పుకోలేనంత ప్రేమ సార్ నా గుండెల్లో ఉంది. అది చూసారా, అది ఆ బండ మీద అక్కడ ఉన్న రాయి మీద చెక్కున్న పేర్లు ఇప్పటికీ ఉన్నాయి సార్. అక్కడ కనిపిస్తున్నాయి మీకు. సిరి, ప్రశాంత్ మా ఇద్దరు సార్. చిన్నప్పటి నుంచి రాసుకున్న పేర్లు సార్. చంపేశారు సార్. నాకు జ్ఞాపకాలు మాత్రమే నాకు మిగిలి ఉన్నాయి సార్. నేను రోజు ఒక అరగంట కూడా ఇక్కడ రాకపోతే నేను చనిపోయినట్టే సార్. ఈ జ్ఞాపకాలు ఇవన్నీ నా నుంచి పోతే నేను చనిపోయినట్టే. దానికోసమైనా రోజు ఒక అరగంట వచ్చి ఇక్కడ కూర్చుంటాను సార్. నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా. నాకు వాళ్ళు ఇప్పటికీ నా ముందే కనిపిస్తున్నారు సార్. అది మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, సిరి అందరూ నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు సార్. నా వల్ల కాదు సార్ ఇక్కడ రాకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఎప్పటికీ నేను బతుకున్నంత కాలం ఎప్పుడు వస్తాను సార్ ఇక్కడ. ఓకే యాక్షన్. ఇక్కడికి రా. అది నీకోసమే తీసుకొచ్చాను రా. ఇది కళ్యాణం పనికి లేపుకొచ్చాను రా అమ్మాయిని. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా రా? అరే అది కాదురా. అది ఆలోచించరా. అది 8 years రా. 8 years ఆఫ్ యువర్ రిలేషన్ రా. అట్లా ఊరికే అట్లా వదిలేస్తారా? అది నాకు నచ్చలేదంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు నువ్వు?
అరే తను నీ కోసం ఎంత ప్రేమించిందో నీకు తెలియదురా, నీకు నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు వదిలేసా అంటే ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? అరే అది అన్ని ఆలోచించాలి. అరే గొడవ పడిందే కాదురా, మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా నువ్వు ఆలోచించాలరా. ఈ గొడవ పడింది ఇట్లా ఇట్లా ఇంత ఇంత ఈగో పనికిరాదురా నీకు. ఏంట్రా నువ్వు? అరే నీకు యాక్సిడెంట్ అయిందిరా, మీ అమ్మ నేను చూసారా, మీ నాన్న మీ కనీసం మీ చుట్టాలు ఉన్నారా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, చూసారా నేను? లేదు. ఆ అమ్మాయి వచ్చిందిరా, నీకు సేవలు చేసిందిరా, నీ ముచ్చబొస్తే అది కూడా తీసిందిరా. తనకి నువ్వు అంటే చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని లేదు వదిలేస్తా పోతే దాని కాదురా, ఆలోచించరా. అమ్మాయి ఫ్యూచర్, నీ ఫ్యూచర్, మీ ఇద్దరి కోసమే నేను చెప్తున్నాను రా. అంతేనా? అదేనా లాస్ట్ వర్డ్? యాక్షన్. నా పేరు రంగన్న. నేను పుట్టగానే నా అమ్మ చనిపోయింది. తర్వాత నా పాప 2 పెళ్లి చూసుకుంటాను. నా పిన్ని నేను రోజు కొట్టేసి అందుకే నేను బయటికి వెళ్తాను. అర్థం? నేను సీఎం నన్ను మర్చిపోకు. ఏంట్రా సీఎం? 100 మంది ఎమ్మెల్యే తీసుకెళ్ళి స్టార్ఫర్లో పెడితే సాయంత్రానికి నేను అవుతా సీఎం. రోలింగ్ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటున్నాను. అది గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కేవారప్ప. యాక్చువల్లీ చిన్నప్పుడే నాకు మా అమ్మ చనిపోయింది. సో నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. సో పిన్ని సరిగ్గా చూసేది కాదు, ఎప్పుడు కొట్టేది. ఇంకా ఆ దెబ్బతో ఇల్లు వదిలేసా. ఎలాగో ఒకలాగా కష్టపడి 5th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే అక్కడ పక్కన ఎవడో స్లిప్ పెట్టి నా పైన వేసాడు. కరెక్ట్గా స్క్వాడ్ వచ్చేదానికి ఇంకా స్క్వాడ్ తిరిగిపోయి నేను సస్పెండ్ అయిపోయాను. నేను మాట్లాడేటప్పుడు నా ఫ్లో ఏమైనా డిస్టర్బ్ చేసి నాకు ఇరిటేషన్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మేనమామ సపోర్ట్తో నేను ఒక ఫినాన్షియల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మరి దాంతో కూడా పార్ట్నర్ మోసం చేయడంతో ఇంతకుముందు యాక్టింగ్ చేసింది కానీ సినిమా తీసుకొని కానీ దాంట్లో యాక్టింగ్ చేయండి. చేసిన తర్వాత మీ పర్సనాలిటీ తగ్గట్టు మేము ఒక సిచ్యువేషన్ సీన్ ఇస్తాం. దాని తర్వాత అది యాక్టింగ్ చేయండి. My name is Chandra. My age is 20. My phone number 9542079167. I am coming to Suchitra. ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే చెల్లి, అమ్మ, అన్నయ్య ఈ 3 కాన్సెప్ట్ మీద చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఓకే సార్? అన్నయ్య అన్నయ్య ఏం చేస్తున్నారా? ఏంటో చెల్లి చెప్పరా, ఏమైంది? అది మరి రే ఎందుకు ఏడుస్తున్నా చెప్పు. ఏం లేదన్నయ్య, ఇందాక అమ్మాయి చెప్పిన రక్తం ఒకటే రక్తం అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది చెప్పు. అది చూసుకోకుండా అమ్మ చిప్పు రింగిని కిందకి లాగేసానని, దాంతో బ్లడ్ మొత్తం కారిపోయింది అన్నయ్య. ఇప్పుడు అమ్మలా ఉందిరా, ఇదిగా నీ రక్తం కాలుతూ ఉందని చూడన్నయ్య. వీడియో కాల్ చేసాను చూడన్నయ్య. చీచి త్వరచి హలో మా మా ఏమైంది మా మా చెవి చూపించు.
కనిపించట్లే. అమ్మా అమ్మా అయ్యో భయపడమని చెల్లి, ఏం కాదులే. నాన్న ఏం చేస్తున్నారా? నాన్న లేరా, మీ బయటకు వెళ్ళారు. బుద్ధుందో అసలు? చిన్న పిల్లవా అనుకున్నావా నువ్వు? డిగ్రీ చదువుతున్నావు నువ్వు. సెన్స్ లేదా నీకు కొంచెం కూడా? చూసుకోవాల్సి లేదంటే లేదని నిద్రలో నా చివరికి పట్టేసి చివర ఊడించి బ్లడ్ కారిపోయిందన్నయ్య. ఇంకోసారి పిచ్చి నాటకాలు వేస్తే అనుకో తోడు తీసేస్తాను, అర్థమైందా? చిన్న పిల్లలు ఆడుకుంటున్నావు ఏంటి ఇంట్లో? బాధ్యత లేదు నీకు అసలు. ఎంత బ్లడ్ పోయి ఉంటుంది అన్నది. సారీ అన్నయ్య, ఒకసారి నువ్వు రా అన్నయ్య. సరే సరే నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను. డబ్బులు నీ చేతిలో? సరే సరే నేను వస్తున్నాను, తీసుకొని వస్తాను. తెలుసా ఐఏఎస్ ఐపీఎస్ నా ముందే అంటిగా హైదరాబాద్ మినిస్టర్ కూడా చేశాను. నేను చెప్పా కదా, నెక్స్ట్ ఏపీసీఎస్ ఈ ఫ్రెండ్, ఈ క్లాస్మేట్ కూడా. నేను ఏంటంటే నేను ఏదో చేస్తున్నానో చూపించి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ బాగా 2 కోట్ల దాకా వస్తాయి. మనకు వస్తాయా? ఆ లెవెల్కి వస్తాయి, మనకు రావు. 2 కోట్లు ప్లానింగ్, 2 సినిమాలు, 10 వెబ్ సిరీస్, 10 షార్ట్ స్టోరీలు కానీ 50 షార్ట్ స్టోరీలు కానీ జర్నీ చేయొచ్చు కానీ ప్లీజ్ సార్ బాగా. నేను మా సార్ నాకు ఇగో నేను అవుతానే ఉంటాను. అవతల గురించి నాకు తెలుసుకోవాలి చాలా ఈజీ, కానీ ఆ ఇగో ఫీల్ అవుతున్నాను అంతే సార్. ఇప్పుడు పిల్ల వేడి అడిగి తెచ్చుకోవాలి. ఫస్ట్ అండ్ 4 కంపెనీస్ CEO అని నా ఫ్రెండ్ అమ్మాయి చెప్పాడు. అందరూ చెప్పాను అమ్మాయి గుర్తున్నప్పుడు నేను వాటర్ పొద్దున్న డైరెక్ట్ చెప్పగలుగుతాను. నేను తీసుకొచ్చి ఇచ్చా, అది చెప్పాడు కూడా. దాన్ని నన్ను క్లాస్ స్పీకర్, నీకు అమ్మ ఎప్పుడు తెలుసు దానికి ఎందుకు? ఎవరు నేనెవరు నా మా దగ్గర తెలుసు. అన్నీ ఆడాలి ఎందుకని టాలెంట్ సార్. మీ సిస్టర్ ప్రేమ 9 నెలలు పోసిన పుట్టగానే ఆపరేషన్ చేయించారు. నీకేం తెలుసు? ఏ రకంగా చూస్తున్నారు నీకు? నువ్వు చచ్చిపోయింది పేర్చాలి, నేను ఎక్కేస్తాను. చెల్లి ఫోన్లే సొంత చెల్లి జాగ్రత్తగా చూసుకుంటే పిచ్చిన ఆటలు వేస్తున్నారు నువ్వు. ఉండవు ఏంటి నువ్వు ఆ మాటలు మాట్లాడద్దు. నాన్న సంగతి తెలుసు కదా, ఒక కాలు లేదు కదా, అమ్మ సంగతి తెలుసు కదా, తనకి హెల్త్ బాగోదు కదా, అలాంటప్పుడు నేను చేయాలి. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్, నువ్వు మాట్లాడగా చిన్నప్పుడు నేను చచ్చిపోయేదాన్ని బతికించారు అమ్మవాడిని తెలుసా? ఎంత 2 లక్షలు ఖర్చు తెలుసా? 5 లక్షలు నీ ఆపరేషన్ తెలుసా? అదంతా ఎక్కువైంది. కన్నవాడు గుర్తురాలేదా నీకు? కన్నవాడు గుర్తురాలేదా? అసలు వీడప్పుడు నీ మొహం చూసా కదా నువ్వు ఎంత ఆడపిల్లలేని గాలభంగా పెంచితే నువ్వు ఎంత పని చేస్తావా? ఓకే కట్ కట్. ఇంకా కావాలా? బాగా చెప్తున్నాడు కదా, ఇంకేం కావాలి? కాదు కాదా పిల్లలు వెళ్ళిపోవాలి పాపం, పర్లేదు. కాదు మనవాడు చించుతున్నాడు, అవసరంలే చించవద్దు, అవసరంలే. చించడంతో కష్టమే, మనం ఇంకోసారి చేయించాలా. ఏం తమ్ముడు? అది నేను ఒకసారి గుర్తించాలంటే పట్టుకొస్తా. సార్ థ్యాంక్స్ చెప్పు. చేయబా కరోనా ఉంది. ఓకే నువ్వు రెండోది చెప్పు అన్నకు చెప్పచ్చు కదా. మీ అన్నయ్యకి మీ లవకి ఎవరికి ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ సీన్ లో మీ యాంగ్రీనెస్ కావాలండి. యాంగ్రీనెస్ అంటే కోపంగా. అయితే సిచ్యువేషన్ సీన్ వచ్చేసి
నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు, ఒక 4-5 years నుంచి లవ్ చేస్తున్నావు. ఆ విషయం నీ ఫ్రెండ్కి తెలుసు, నీ క్లోజ్ ఫ్రెండ్కి తెలుసు. అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఆ క్లోజ్ ఫ్రెండ్కి తెలుసు. అయితే ఆమె ఏంటంటే నీకు హెల్ప్ చేస్తున్నట్టే నటిస్తూ తననే ట్రాప్ చేస్తారు. నువ్వు లవ్ చేసే అబ్బాయిని ట్రాప్ చేసి ఆమెను లవ్ చేసే విధంగా ఆమె చేసుకుంటారు. ఆ విషయం నీకు తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడు నీ యాంగ్రీనెస్ అంటే కోపం ఇంకా ఎంత ప్రేమిస్తున్నావో ఆ బాగా కోపం ఆమెకి వార్నింగ్ ఇస్తూ చెప్పుకుంటా చేయాలి అవన్నీ. అర్థమైందా సిచ్యువేషన్? అంటే ఎవరినైనా పంపిస్తారా? సింగిల్ గానే చేయాలి. సింగిల్ ఇప్పుడు ఎలా చెప్తారు? నేను నేర్పించాలి. మనిషిని నిలబెట్టమంటే నిలబెడతాము. ఓకే. అట్లా సీన్ వచ్చేసి అది. అయితే ఆ విషయం తెలిసినాక మీరు ఆమె మీద కోపడాలి, ప్లస్ అతను ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నట్టు బాధతో చెప్పాలి. ఓకేనా? రెడీయా? రెడీ కెమెరా రోల్ కెమెరా స్టార్ట్ చేయమంటారా? అమ్మాయి రోల్ కెమెరా యాక్షన్. అంటే ఈ సాయి మనకి ఒక ప్రొడ్యూసర్ గారు ఆయన ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? సరే మీ వల్లే నేను ఎదిగాను. ఎందుకు ఇలా చేశాను? హీరోవి హీరోవి కొంచెం మీరు సినిమా ఇచ్చేయండి. ఆ దేనికి మీరు వచ్చారు, దేనికి వచ్చారు? అది కొంచెం వచ్చారు. ఎట్లా చెప్పాలంటే కూర్చొని చెప్పకూడదు. ఆయన కూర్చున్నప్పుడు మీరు చెప్పాలి. ఆయన కూర్చొని అంటారు. కూర్చొని ఫీల్ అయితే కాలేదు సార్ అక్కడ స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ నమస్కారం పెడతారు. హీరో హీరోయిన్ ఎక్కడో వాళ్ళు చెప్తున్నారు కానీ అంటే ఇందాక అతను వచ్చారు కదా, ఏమన్నా కట్ చేసినప్పుడు నేను సైలెంట్ రోల్ కెమెరా యాక్షన్. నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేశావే? ఎంత నమ్మినానే నిన్నే. మా పేరెంట్స్ తో కూడా చెప్పుకోలేదు. ఆఖరికి నేను నాకంటే ఎక్కువ ఇష్టపడి మా చెల్లితో కూడా చెప్పుకోలేదు. ప్రతిదీ నీతో చెప్పుకున్నాను. కానీ చివరికి ఎలా చెప్పాలి? వాడంటే నాకు ఎంత ఇష్టమో నీకు అన్నీ తెలుసు. నువ్వు అన్నీ తెలుసుకొని చివరికి ఎందుకంటే నీకు మాట నా ఊరే వచ్చింది, మళ్ళీ స్కూల్ చెప్పలేదు కాబట్టి. అంతే కదా మాట్లాడు. कुछ भी नहीं होता, फुल टेंशन नहीं होता. थोड़ा हिंदी में बात करो, कोरिया में बात करो, मलयालम बात करो. मेरा 5 लैंग्वेज अच्छी बात करेगा, ठीक है बाबू? ఎంత బాగుంది నాతో 2-3 సార్లు జరిగేది. ఎప్పుడు ఆ ఫేస్ ఫేస్ మాట్లాడాలి. ఈ రోజు నాకు ట్రైనింగ్ వచ్చింది. ఒరిస్సా వాళ్ళు తెలుసు కాబట్టి నేను ఇద్దరు అయినా వాడికి చెప్పాలి కదా. ఏం చెప్పాలి? ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు లవ్ చేస్తున్నా అంటున్నాడు. ఏం మాట్లాడతావు? ఈ తెలివి నీకు ముందు ఏమైంది? తెలుసు కదా,
నీకు అంతా తెలుసు కదా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి నేను లవ్ చేసినప్పటి నువ్వు ఎలా లవ్ చేస్తున్నావు? ఈ అబ్బాయిని కొంచెం నాకు తెలియకుండా నువ్వు ఎలా వాడుతున్నావు? కెమెరాలు ఏం వాడదు, ఫోన్తో మాట్లాడతారు. అవునా కదా? కెమెరా వాడ ఫోన్ అన్నీ తెలుసు. ఫోన్తో ప్రయత్నం చేశారు బాగా చేశారు. తప్ప కానీ అది డబ్బింగ్ ఏం లేవు, డైరెక్ట్ గా వాయిస్ వాళ్ళు పెట్టండి. ఎట్లా ఫోన్తో అది కూడా వాళ్ళు రికార్డ్ చేశారంట. ప్లీజ్ అంతేనా? బట్ దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీకు ఒక గోల్ ఉంది. నేను నిన్నే మీకు ఒక గోల్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉద్యోగం ఫ్రెండ్షిప్ కాదు. వెళ్ళిపో. ఏం సంపాదన లేదు. ఒకటి చెప్పాలంటే ఒక 6 నెలలు ఏం ఆపరేషన్ తర్వాత మేము మీకు ఒక సీన్ చెప్తాము, ఆ సీన్లో మీరు యాక్టింగ్ చేయండి, ఓకేనా? మనవాడు చూడు అక్కడ చూడు. ఏంటి సెల్ఫ్ మీ ఇంట్రడక్షన్ పేరు, ప్రొఫైల్ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ హైట్. ఓకే మేడం. రోలింగ్. యాక్షన్. My name is Bhavita Kumar Reddy. My age 20. My from Odisha. My phone number 754. Sir, number wrong. చెప్పండి. మళ్ళీ రీటేక్. ఈ నెంబర్ వెళ్ళిపోతే ఏం చేయాలి? నా అమ్మకి పంపేలా కానీ 72054619. యాక్షన్. అమ్మా అన్నయ్య రోజు వదిన అనుమానిస్తున్నా అన్నా కదమ్మా. ఎందుకమ్మా అనుమానించకుండా ఉంటుంది? తాళి కట్టి ఇంట్లో భార్య ఉండగా బయట ఇంకొక అమ్మాయితో కులుపుతున్నాడమ్మా. నలుగురు చూస్తే ఏమనుకుంటారమ్మా? నలుగురు మన పరువు పోతుందమ్మా. నేను కూడా పెళ్ళికి ఈడొచ్చే అమ్మాయిని కదమ్మా. ఎవరైనా ముందుకు వస్తారని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు రారమ్మా. నలుగురు మన పరువు పోతుందమ్మా. ఇంకా ఉంది, కొంచెం మిస్ అయినా ఉన్నాయి. పర్లేదు, నో ప్రాబ్లం. ఒకటి డైలాగ్ ఇస్తారు, అది ప్రిపేర్ అయ్యి మనం చెప్పాలి. సార్ తనకి చదవడం రాదు, ఎక్స్ప్రెస్ చేయడము మాట్లాడడం వచ్చి మీరు చెప్తే అది మైండ్లో ఫిక్స్ చేసి చెప్పండి. బేసిక్గా ఈమె తెలుగా ఒరిస్సా బట్ యాక్టింగ్ చేస్తుంది. దా హీరో నెక్స్ట్ రా రెడీ ఒక సీన్ చెప్పేసి ప్రిపేర్ అయిపోయి ఏంటిది దేనికి పాడేది ఫోన్ నెంబరు నేమ్. ఏంటి వెళ్ళావా? వెళ్తావా? తినొచ్చు కదా. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. రఘునాథ్, అవినాష్ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో నేను రఘునాథ్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా పేరు రఘునాథ్. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. దాంతో నాన్న రెండో పెళ్లి చేసుకున్నాను. మా పిన్ని నన్ను ఎప్పుడు కొడుతుండేది. దాంతో చిన్న ఉన్నప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఇలాగో అలా కష్టపడి చదివి 10th ఎగ్జామ్ రాస్తుంటే నా పక్కన ఉన్న స్లిప్ పెట్టి స్క్వాడ్ రాగానే నా దగ్గర పడేశాడు. దాంతో వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు. అలా నా చదువు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నా ఫ్లోకి ఎవరైనా బ్రేక్ వేస్తే నాకు చాలా ఇరిటేషన్. చెప్పండి సార్, తర్వాత ఏమైంది? మా మామయ్య దయ వల్ల ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ సొంతంగా పెట్టాను. పార్ట్నర్ మోసం చేయడం వల్ల ఆ కంపెనీకి బోర్డు తిప్పాల్సి వచ్చింది. దాంతో నేను 2 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. పోనీ అమ్మాయి తమ్ముడు నా ఫోన్ తీసుకోవా? నా టైంలో నేను ఇప్పుడమ్మా రోల్ నెంబర్ 2 వచ్చిన జాబ్ చేసిన అంటే అది జస్ట్ ప్రజెంట్ అంటే మనం పర్ఫార్మెన్స్ ఇచ్చాను కానీ నేను చూస్తాను అది సెలెక్ట్ చేస్తాను. ఒక్కొక్కరికి ఏమేమి క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చెప్తా. థ్యాంక్ యూ సార్.
అసైన్మెంట్ రాసావమ్మా పిల్లలు సార్ ఏం పేరు ఓకే ఓకే దాని రాసి కూడా ఎస్ రైట్ సీను ఇవాళ నీ పేరు చెప్పిట్రా సార్ డైలాగింగ్ చిన్నబాబు పో దీంట్లో అంటే లోపల మొత్తం ప్రిపరేషన్లలో ఉంటే డోర్ బెల్ మోగింది. ఆ డోర్ బెల్ తీసేసరికి మీరు మీ తమ్ముడు ఎదురుగా ఉంటాడు. ఓకేనా? చేస్తాను. సార్ రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. పనులన్నీ నాకే చెప్పారు, ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా 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 రావే నిన్ను అమ్మా అమ్మా ఫస్ట్ మీరు లోపలికి రండి. కూర్చోండి. అమ్మా అమ్మా నేను చెప్పేదేనమ్మా. అమ్మా ప్లీజ్. అమ్మా నీకు అర్థం కావట్లేదు. వాడు ఆల్రెడీ 4 years నుంచి తను లవ్ చేస్తున్నాడే. నాకు చెప్పమని చెప్పాడు నీతో, కానీ మీరు ఇంత తొందరగా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. అందుకే నేనేం చెప్పలేదు. కానీ వీడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నువ్వు కూడా అమ్మా నేను చెప్తానమ్మా. అమ్మ నేను చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ ఒక 5 minutes రైట్. నువ్వు చేసే ముందు నాకు చెప్పొచ్చు కదరా. ఏమే నీకు తెలుసు కదా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నువ్వైనా చెప్పొచ్చు కదా ఇలా జరుగుతుందని. అట్లీస్ట్ నాకైనా చెప్పాలి కదా. నువ్వు మాట్లాడొద్దు. నీకు రైట్స్ లేవు. ఇప్పుడు అందరికి ఏం చెప్పాలిరా? వచ్చిన వాళ్ళందరికీ ఏమని చెప్పాలి? మొత్తం బరువంతా తీసి పడేసాడు. అమ్మా అది చాలా మంచిది. వాళ్ళ నాన్న అమ్మ చాలా కష్టపడి పైకొచ్చారు. దాన్ని చాలా హైయర్ స్టడీస్ చదివించాలనుకుంటున్నారు. ఇంతలోనే ఇలా జరగడం అది చాలా మంచిదమ్మా. అంతకంటే మంచి పెళ్ళాన్ని మన తమ్ముడికి మనం తీసుకురాలి. వాళ్ళతో నేను మాట్లాడతాను, సరేనా? నేను కన్విన్స్ చేస్తాను. అమ్మ నువ్వు ఏడవకమ్మా. అమ్మ నేను చెప్తాను అంటున్నాను కదా, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. సరే అమ్మా నేనున్నాను కదా, మీరు లోపలికి వెళ్ళండి. సరే నేను మాట్లాడొస్తాను. ఐఎమ్ సారీ అండి, సడన్గా ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. యాక్చువల్గా మా తమ్ముడు తనని 4 years నుంచి లవ్ చేస్తున్నాడు. అది మీకు ఎలా చెప్పాలో మాకు అర్థం కాలేదు. మీరు సడన్గా అమ్మాయిని తీసుకొచ్చి తనకిచ్చి చేద్దామనేసరికి మా మమ్మీకి పెద్ద సంబంధం ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఓకే చెప్పేసింది. మేము వచ్చి మీతో మాట్లాడదాం అనుకునే లోపల మీరు ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం అంత సడన్గా ఇలా జరిగిపోయింది సార్. మేమేం చేయలేకపోతున్నాం సార్. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ. ఆ విధంగా చూసుకుంటే మీ అమ్మాయికి ఇంకా మంచి అబ్బాయిని తీసుకురావచ్చు కదా సార్. మీకున్న లెవెల్కి ఇంకా మంచి అబ్బాయిని, ఇంకా హై స్టడీస్ అబ్బాయిని తీసుకురావచ్చు. మెయిన్ కదా సార్, కానీ మీ పరుగు పోయినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బాగా చేశాను అంటే ఇంతకు